నెక్స్ట్ ఇదే పుస్తకంలో మా రషీద్ భయ్య గురించి, గౌత్ భయ్య గురించి, మిలిన్ భయ్య గురించి కూడా ఆర్టికల్ రెడీ చేస్తున్నారు. మా అశోక్ అన్న చెప్పారు కాబట్టి కొద్దిగా గౌత్ అన్న అప్పుడప్పుడు ఫోన్ ఎత్తి డీటెయిల్స్ చెప్పాలని కోరుకున్నారు. అదే రషీద్ అన్న కూడా మీరు సాధించిన విజయాలు, మీరు చేసిన బాడీ బిల్డింగ్ ఫోటోస్ అని వాళ్ళకి పంపించాలి. బాబు ప్లీజ్ రండి. ఇంకా చూడండి, అందరూ తీసుకోవాలి. తీసుకుంటారు ముందు ఫోటో పూర్తిగా రవికి ఇచ్చే మొదలు రండి. चलो राइट फेस ఇంకా సూపర్ ఇది ఐడియా ఇలా ఉండాలి కదా పుస్తకాలు సూపర్ బాబు వచ్చేసి బాగుంటుంది ఇదే అందరూ అదే నా బాధ. నాకు ప్రతి ఒక్క ఫేస్ రావాలి, ప్రతి ఒక్క ఫేస్ రావాలి. సరే సరే అలాగే ఉండండి. దయచేసి ఒక ఈ పుస్తకం గురించి 2 నిమిషాలు మా అశోక్ అన్న చెప్తారు ఏంటి అనేది. ఒకసారి పేజీలని మీరు చెప్తా ఉండండి, దాని గురించి అర్థమైపోతుంది. 2 నిమిషాలు వీడియో తీస్తారు, వీడియో తీయండి. వ్యాయామ క్రీడ ఇది 2 నెలలకు ఒకసారి వచ్చే మాస పత్రిక. దీనిలో మన వ్యాయామాల గురించి, ఆరోగ్యం గురించి, ఆహారం గురించి, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాల గురించి మనం దీంట్లో వేయడం జరుగుతుంది. అది ఉచితంగా మన కానీ మన దీంట్లో చాలా తెలియని విషయాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది జిమ్లో పెట్టవచ్చు, మన క్రీడారంగంలో ముందు పడవచ్చు. కాకపోతే మనం ఏ వయసు నుంచి ఆటలు ప్రారంభించాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, దీనిలో ఉండే ఒక డాక్టర్స్ వాళ్ళందరి తరఫు నుంచి కూడా మేము మంచి సజెషన్ తీసుకున్న ఎక్స్పర్ట్ ఇంగ్లీష్ కూడా ఉన్నాడు, బాడీ బిల్డింగ్ గురించి కావచ్చు, తర్వాత మిగతా వ్యాయామాల గురించి. మనోహరం ఉన్నాడు, వాళ్ళకి డిఫరెంట్గా మన చిన్నపిల్లల దగ్గర ఎటువంటి తీసుకోవాలన్నాడు. మాకు కంప్లీట్ దీంట్లో సజెషన్స్ ఉన్నాయి. చాలా పుస్తకం వేస్తున్నాము, ఒక్కొక్కసారి ఒక డిఫరెంట్ ఇస్తుంటాం అన్నమాట. వ్యాయామ ప్రణాళిక స్పోర్ట్స్ ఎలా పుట్టింది మన భారతదేశంలో అన్నది ఒకటి. ఆహారం గురించి, గురువు శిష్యులకు సంబంధించిన విషయాలు. ఈరోజు గురువులు ఒక శిష్యుని తయారు చేసిన తర్వాత గురువుకి శిష్యుడి మధ్య సంబంధం దూరం అవ్వకుండా అది ఏ విధంగా కొనసాగించాలనేది కూడా కొన్ని ఆశయాలు దీనిలో ఉన్నాయి. ఇది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చాలామంది స్కూల్ ఉన్నప్పుడు కార్పొరేట్ పాఠశాలల మధ్య స్పోర్ట్స్ లేవు. తల్లిదండ్రుల బాధ్యతతో ఏ వయసుతో మన పిల్లలు ఎటువంటి క్రీడ ఆడించాలి అనే భవిష్యత్తు కూడా మా తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. ఇంగ్లీష్ ఉన్నది, బ్రీతింగ్ గురించి ఇచ్చాము. తర్వాత డిఎన్ఏ, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అని మన యూస్ఫ్రెండ్ రాసింది. ఏమిటంటే చాలామంది బాడీ బిల్డర్లు కూడా నేను బాబులాగా నా బాడీ రావాలి, నా బాడీ లాగా వేరేకి కావాలనే ఉద్దేశం చాలామంది కావాలనుకుంటారు. కానీ మన బాడీ బిల్డింగ్ క్రీడాకారుడు కూడా డిఎన్ఏ అంటే మన వంశం బట్టి, వంశం యొక్క విధానం బట్టి మన బాడీ హైట్ పెరిగే విధానం అంటే మన బాడీ డెవలప్ విధానం అంటే బాడీ బిల్డర్ అవుతారు. కానీ ఒక తత్వం అనేది పూర్తి వివరంగా రాశాడు ఆయన. నాకు తెలిసి నేను నా అనుభవం 40 సంవత్సరాల అనుభవంలో ఫస్ట్ టైం నేను తెలుసుకున్నాను ఆర్టికల్లోకి వచ్చాను. ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఉంటే మీరు దయచేసి ఫోటో ఫ్రేమ్ జిమ్లో పెట్టుకోవచ్చు, పడేయకుండా. అంత మంచి సబ్జెక్ట్ రాశాడు. ఏం చేస్తున్నాను తర్వాత కొంచెం ఆయుర్వేదం గురించి ఇచ్చాము. మనం ఆయుర్వేదంతో ఎట్లా లేడీస్ సంబంధించిన విషయాలు ఉంటాయని చెప్పని ఇచ్చాము. ఆహారం గురించి కూడా రాసాము. అట్లా జిమ్ముల గురించి, ప్రత్యేకత గురించి కొన్ని
సేవా కార్యక్రమాలు మనం చేసేది మీరు అందరూ ఒకటే కాబట్టి సేవా కార్యక్రమాల గురించి మరి వ్యాయామం ప్రణాళిక జిమ్కి వెళ్తుంటారు డైరెక్ట్ వామప్ చేయరు ఏదో బ్యాగ్ తీసుకొస్తారు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు హాయ్ మాస్టర్ అంటే వెళ్ళిపోతారు ఒక స్టిక్ తీసుకుని రొటేషన్స్ వెళ్ళిపోతారు సో ఇప్పుడు రీల్స్ తీసుకోవాలి కాదు వ్యాయామానికి టైం కేటాయించినప్పుడు మనం తీసుకోవాల్సిన విషయాలు ఏంటి ఏ రకంగా ఫాలో అవ్వాలని మనోహర్ సార్ వివరంగా తీసుకొచ్చారు తెలుగులోనే ఇంగ్లీష్లోనే కాకుండా చిన్నపిల్లలు బయట స్కూల్ అట్లా దాంట్లో క్లాస్ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు బాధ్యత ఎగ్జాంపుల్ మన ఒక స్త్రీ ఏ విధంగా ముందు అర్ధరాత్రులు బయటకు వెళితే మన స్వతంత్రం వస్తుంది ధైర్యం ఉందన్న మాట ప్రకారం మా బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో ఆంధ్రప్రదేశ్ నేను గర్వంగా చెప్పుకుంటుంటాను ఇస్తరే దాన్ని ఒక క్రీడాకారిణి కానీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో ఎంత కూడా భయపడకుండా అందరూ ధైర్యంగా తిరుగుతూ ఒక మగరాణి లాగా తిరుగుతుంది మేడం గారు ఆ మేడం గారు చాలా ధైర్యంగా పెట్టిన ధైర్యం తెలుసుకుంటాను 10 మంది కూడా చెబుతున్నాను ఉన్న ధైర్యాన్ని బట్టి ఏ మాత్రం సిగ్గుపడుకోకుండా చక్కగా ముందుకు కార్యక్రమం నడపడం కానీ ఒక మగవాళ్ళు కూడా అన్ని పూర్తి సాధారణంగా చేస్తుంటారు మేడం గారు అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి ఎందుకు చెప్తానంటే ఆ మేడం గారికి ఆ బాబు ఉన్న టెంపో అది మన తల్లిదండ్రులు మన పిల్లలకు లేదు చాలా కోల్పోతున్నాం స్కూల్ పంపించి వదిలేస్తున్నాము అట్లా దీన్ని బట్టి తల్లిదండ్రులు కనీసం పిల్లలు ఏ విధంగా ఉండాలనేది యువనాసం నాకు రాసి పంపిస్తూ ఇదే సేమ్ రాశాను మా కళ ముందు తల్లిదండ్రులు బాధ్యత పిల్లల కోసం గురించి ఆలోచించే విధానాలు కొంచెం బయట ఇది మన పెద్దలో క్లాస్ వచ్చింది మా మేడం సైకిల్ ఎక్కడ చేసిన మా తర్వాత మా ఊరు తీసుకుని నాకు ఇచ్చి ఆర్టికల్ రాశాను తర్వాత స్టీమ్ పార్క్ గురించి ప్రయోజనాలు పళ్ళ సమస్య స్పోర్ట్స్ గురించి యోగాలో ఏ విధంగా కొంచెం మహిళలు జాగ్రత్త తీసుకోవచ్చు అనేది కూడా పూర్తి యోగా చాలా మంది ఈ మధ్యకాలం షార్ట్ కట్లో బాడీ బిల్డింగ్ పెంచుకోవాలి వెయిట్ పెంచుకోవాలి కొన్ని రకరకాల అనేది వాడుతున్నారు అదే కాదు వ్యాయామం ఇప్పుడు కాదు పాతకాలం నుంచే ఉన్నది నాకు ఇన్స్టిట్యూట్ ఒక రాశాడు దీంట్లో వ్యాయామం పక్కన కాదు ఇప్పుడు మోడర్న్ ఉన్నది వ్యాయామం ప్రాసెస్ అనేది ఒక విధానం రాశాడు అనమాట మన శరీరంలో తీసుకోవచ్చు జాగ్రత్తలు మన నిత్యం ఇంట్లో మనం తీసుకోవచ్చు జాగ్రత్తలు ఇవన్నీ కూడా మేము చక్కగా పెంపొందించి మీలాంటి అనుభవం ఉన్న వాళ్ళకి నేను తీసుకున్నాను దయచేసి మీరందరూ తీసుకున్న తర్వాత మీ ఇంటర్ క్లాస్ జిమ్ క్లాస్ ఇస్తే నేనే మీరు 2 నెలలు పోస్ట్ చేస్తాను అందరికి పోస్ట్ చేస్తాను నేను సుమారు 3-4 కాపీలు వేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏం స్పోర్ట్స్ అథారిటీకి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నేనే తీయగానే పోస్ట్ చేస్తాను అది ఎట్లా అంటే కొంతమంది మీలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా కొన్ని యాడ్స్ ఉంటారు అట్లా యాడ్స్ ద్వారా వాళ్ళ పబ్లిసిటీలో ఉపయోగపడుతూ నేను కొన్ని విషయాలు చేస్తాను కాబట్టి మీ అందరూ కూడా నాకు సహాయ సపోర్ట్ ఇస్తే ఇంకొంచెం ముందు తీసుకెళ్దాం మనందరి జీవితాలు కూడా సమాజాన్ని తెలుపుదాం ఎందుకంటే అంతమంది క్రీడాకారులు ఉన్నారు మీరు ఉన్నారు మేడం ఉన్నారు బాబు ఉన్నారు దాని ద్వారా బాబు బయటకు వచ్చాడు సీని కదా బాబు బయటకు వచ్చాడు జిమ్ పెడతాడు జిమ్ అన్నాడు ఎప్పుడు నాయన కూడా క్రీడాకారులు చేస్తారు మీ ద్వారా ఐదు బయటకు వచ్చాట్లా ఒకరి ద్వారా ఎంతమంది బయటకు వచ్చాము నాది అన్నది 2-3 సంవత్సరాలు సెలవు అయిపోతుంది తర్వాత భవిష్యత్తు వేరే అందుకని నాకు మంచి అవకాశం కల్పించారు అందరూ కూడా పేరు చాలా తెలియపోయినా నాకు అవకాశం కల్పించి నన్ను వెన్నుకుంటున్నటువంటి భార్గవ్ గారికి మోహన్ గారికి నన్ను మళ్ళీ ప్రభుత్వం నాకు చిన్న ప్రభుత్వం చేసిన బాబు యూనివర్సిటీ అదే రాన్న తీసుకున్నందుకు మీ అందరి పేరు నన్ను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను మరి ఇంకా గురువు గారు దీంట్లో లోటుపాటుగా ఉన్నా కూడా మేము విలేక రాసిన విధానం లేదు మేము రాసేది లేదు మీకు సజెషన్స్ మీకు కాలం పెట్టి మరి నాగేశ్వర సార్ మళ్ళీ మా సమాజాన్ని మళ్ళీ ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ యోగా నెక్స్ట్ మంత్ ఒంగోలులో మన వెల్కేర్ కంపెనీతోనే హాసిని మేడం అండ్ సీన్ అన్న వాళ్ళ సుపుత్రుడు షారుఖ్ జూనియర్ ప్రభాస్తో జిమ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ వారి తరఫున నేనే అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. అట్ ద సేమ్ టైం ఇంకొక మంత్ టైం తీసుకొని మెహఫూజ్ అలీ కూడా కందుకూరులో జిమ్ ప్లాన్ చేస్తున్నారు. దానికి కూడా ఇన్విటేషన్ ఉంటుంది. కాబట్టి ఇంతటితో ఇక్కడ విచ్చేసిన